హాయ్ గైస్, ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు లైక్ చేయాలనిపిస్తే చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం సంజన గారు. ఎందుకంటే హౌస్లో సంజన గారికి చాలా అన్యాయం జరుగుతుంది అని నాకు అనిపించింది. ఒకవేళ మీకు కూడా ఈ రోజు ఎపిసోడ్ నిన్నటి ఎపిసోడ్ చూస్తే మీకు కూడా అలానే అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి. ఎందుకు అంటే నిన్నటి ఎపిసోడ్లో జీరో ఇచ్చారు. అసలు జీరోకు తను డిజర్వే కాదు, కానీ జీరో ఇచ్చేసారు. సరే అయిపోయింది అనుకోవచ్చు. ఈ రోజు కూడా చాలా అంటే చాలా అన్యాయం చేసారు అసలు సంజన గారికి. ఫస్ట్ ఒక పర్సన్ ని గేమ్ లోకి వెళ్ళి తీయాలి అని చెప్పేసినప్పుడు వీళ్ళందరూ ఒక నేమ్ ఫిక్స్ అయిపోయారు అన్నమాట. ఇప్పుడు నలుగురు లోపలికి వెళ్ళి డిస్కషన్ చేస్తారు. ఆ నలుగురు ఎవరంటే సుమన్ అన్న, బర్నీ అన్న, సంజన గారు, తనుజ. ముగ్గురేమో ఇమాన్యుయల్ కి గేమ్ లోకి వెళ్ళి తీసేద్దాం అనుకుంటే సంజన గారు ఒక డెమాండ్ తీద్దామని అనుకున్నది. ఫిక్స్ అయిపోయారు కదా అక్కడికి, ఓకే. దాని తర్వాత వచ్చిరు, అక్కడ పెద్ద రచ్చ కూడా అయింది. ఇమాన్యుయల్ నిజంగా సంజన గారికి క్లారిటీగా చెప్పిండు కూడా, మీ ఒక్క ఓటు చాలా ఇంపార్టెంట్, మీరే డిసైడ్ చేసుకొని మా సైడ్ వచ్చేసేయండి, మా సైడ్ వచ్చి వాళ్ళకి ఎవరికైనా ఓట్ చేయండి, అప్పుడు గేమ్ మీరు తిప్పినట్టు ఉంటుంది అని చెప్తే సంజన గారు ఎందుకో దానికి ఒప్పుకోలేదు. సరే ఒప్పుకోలేదు అనిపించిందంటే తన గేమ్ తను ఆడాలనుకుంది ప్రస్తుతానికైతే. కానీ అది అటు ఇటు తిరిగి తనకే ఏంది ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి అనుకోలేదేమో. హౌస్లో ఏం జరిగిందంటే అసలు ఎఫెక్ట్ కాకపోతుండే ఎఫెక్ట్ అయ్యేలా చేసింది మాత్రం తనుజ. ఇది మాత్రం ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే మనం ఇప్పుడు ఎపిసోడ్ చూస్తున్నప్పుడు ముగ్గురేమో ఇమాన్యుయల్కి ఓటేసింది, సంజన గారు డెమాన్కి ఓటేసింది. డెమాన్ తర్వాత ఏమైంది, డిసిషన్ చేంజ్ చేసుకుంది సంజన గారు. చేంజ్ చేసుకున్నాక ఇమాన్యుయల్కి ఓటేసినప్పుడు అందరు సైలెంట్ అయిపోవచ్చు కదా. అక్కడ అందరు సైలెంట్ ఉన్నప్పుడు తనుజనే ఎందుకు మీ డిసిషన్ ఎందుకు చేంజ్ చేసుకున్నారు, ఇప్పుడు నేను డిసిషన్ చేంజ్ చేసుకుంటా. వీళ్ళే స్టార్ట్ చేశారు కదా, ఇమాన్యుయల్ మీరు నామినేట్ చేయండి, అదే ఇమాన్యుయల్ మీరు గేమ్లోకి వెళ్ళి తీసేయండి అని చెప్పేసి తనుజ, బర్నీ గారు, సుమరన్న వీళ్ళు ముగ్గురు తనని అడిగిరు. ఎందుకు మీకు తన అంటే అంత ఫేవరెటిజం, మీరు తనని గేమ్లోకి వెళ్ళి తీయడానికి ఏమైంది అని చెప్పేసి అంతగానం ట్రిగర్ చేసిరు. తీరా సంజన గారు డిసిషన్ చేంజ్ చేసుకొని ఇమాన్యుయల్ని అదేంది గేమ్లోకి వెళ్ళి తీద్దాం అనుకుంటే మీరు లాస్ట్ తనుజ వచ్చేసి గేమ్ ఏదో నేను తిప్పుతున్నట్టు చెప్పేసి ఏమన్నది, నేను డిసిషన్ చేంజ్ చేసుకొని నేను సంజన గారిని ఓట్ చేస్తాను. ఇదే మీరు ముందు అనుకుంటే అదే ముందు చేయొచ్చు కదా. మళ్ళీ అటేమో మళ్ళా డబల్ గేమ్ ఆడినట్టు అనిపించింది నాకు. తనుజ నిజంగా డబల్ గేమ్ ఆడినట్టు అనిపించింది. ఫస్ట్ ఇమాన్యుయల్ని ఏంది గేమ్లోకి వెళ్ళి తీద్దాం అనుకున్నప్పుడు దాని తర్వాత అదే మాట మీద స్టిక్ అయి ఉంటే అయిపోతుండే కదా. ఇమాన్యుయల్ గేమ్లోకి వెళ్ళిపోతుండే, కనీసం సంజన గారు అన్న గేమ్ ఆడుతుండే. అటు ఇటు చేసి నాకు తెలిసి తనుజ ఫిక్స్ అయిందేమో అనిపించింది. అటు ఇటు చేసి సంజన గారిని గేమ్లోకి వెళ్ళి తీసేయాలి, తను గేమ్లో ఉంటే అంతగానం ఏముండదేమో అనుకుంటుంది. కానీ హౌస్లో అందరూ ఎవరి కారు ఎక్కువ ఫీల్ అయిపోతురేమో అనిపించింది వాళ్ళకు. ఇప్పుడు ఇప్పుడు క్లియర్ గా కనబడుతున్నారు, గ్రూపిజం అనేది క్లియర్ గా కనబడుతుంది నాకు ఎందుకు హౌస్ లో. ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు అంతగానో అనిపించలే, కానీ ఇప్పుడు తక్కువ మంది ఉన్నప్పుడు ఎందుకు అలానే అనిపిస్తుంది. నాకు తనుజ ఎందుకు చాలా మారింది అనిపించింది. ఒకటేసారి నేను గేమ్లోకి వెళ్ళి తీద్దామని అనుకుంటే తర్వాత నా ఫ్రెండ్ నేను సపోర్ట్ చేస్తా అంటాడు. దాన్ని ఫ్రెండ్ అయినప్పుడు నువ్వు సపోర్ట్ చేయాలి కదా, లేకపోతే ముందులాగానన్నా ఒక మాట మీద స్టిక్ అయి ఉండాలి. ఎలా కాకుండా ఇలా అర్థం కాలేదు. ఇంకోటి ఏంటంటే ఆడియన్స్ కూడా లోపలికి వచ్చారు. అదే ఆడియన్స్ లోపలికి వచ్చి వాళ్ళు అడగాల్సిన క్వశ్చన్లు అడిగితే డెమాన్ ఇంకా ఇమాన్యుయల్ వీళ్ళిద్దరు సమాధానం చెప్పారు. ఆడియన్స్ ఎక్కువ ఓటేసింది మాత్రం ఇమాన్యుయల్కి ఓటేయడం వల్ల ఇమాన్యుయల్కి ఏమైందంటే అది ఓట్ చాయిస్ ఉంటుంది కదా, ప్రేక్షకులని ఓట్లు అడగడానికి ఒక చాయిస్ అనేది ఉంటుంది కదా, దానికి సెలెక్ట్ అయిపోయి తను ఓటు అడుక్కున్నాడు. ఇంకోటి ఏంది మెయిన్ అంటే నాకు ఇప్పటికి కూడా ఒకటి అనిపిస్తుంది, పాపం చాలా అన్యాయం జరిగింది సంజన. ఎందుకంటే ఫస్ట్ ఏమో జీరో ఇచ్చి గేమ్లోకి వెళ్ళి బిగ్ బాస్ ఆడనేయకుండా చేసిండు. రెండోది ఏమో వీళ్ళు కావాలని చేసి రెండోసారి గేమ్ ఆడనేయకుండా చేసిరు. ఎన్ని రోజులు నాకు ఎందుకో స్టార్టింగ్ ఒకసారి రిపీట్ అవుతుందేమో అనిపిస్తుంది. ఎలా అంటే ఎగ్ తీసుకున్నందుకు అయింది హౌస్లోకి రానియకుండా 2 రోజులు బయట ఉంచుతాం ఏమని అని చెప్పేసి అనుకున్నారు కదా. దాని తర్వాతనే కెప్టెన్ అయ్యి లోపలికి వచ్చింది కదా. నాకు తెలిసేందుకు వీళ్ళందరూ తనకి ఇమ్యూనిటీ రావద్దు అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారేమో. లాస్ట్కు మాత్రం సంజన గారికి ఇమ్యూనిటీ వచ్చిందే అనుకో, అది ఇంకా క్రేజీ ఉంటుంది. అది అసలు క్రేజీ సీన్ అనాలి దాన్ని నిజం చెప్పాలంటే. ఎందుకంటే వీళ్ళు ఇంతగానం ఆమెని వెనకకు పంపిస్తున్నా కానీ తను ఒకటేసారి ఇమ్యూనిటీ దాకా వచ్చేసింది అనుకో. ఇంకా ఇమ్యూనిటీ వదిలేసేయండి, ఒకవేళ ఎవరైనా అవసరకెళ్ళి ఎలిమినేట్ అయ్యి టాప్ 5లో సంజన గారు ఉన్నా కానీ అది
క్రేజ్ అనిపిస్తది నిజం చెప్పాలంటే. దీనికి కారణం ఎవరు అంటే తనుజ అనుకోవాలి మేము. అంతే గదా! తన గేమ్ ఆడినప్పుడేమో తన గేమ్ ఆడతది. తను నిజంగా ఎవరికైనా సపోర్ట్ జేయాలనుకుంటే సపోర్ట్ చేస్తది. కానీ ఆ సపోర్ట్ ఎట్లా అంటే చేసి చేయనట్టు చేస్తది. కళ్యాణ్‌కి ఒక్కనికేమో క్లియర్ సపోర్ట్ చేసినట్టు ఉంటదని మిగతా వాళ్ళకైతే క్లియర్ సపోర్ట్ చేసినట్టు ఉండదు. ఎందుకు చేసి చేయనట్టుంటది. ఒకవేళ సపోర్ట్ చేసి గెలిచిరనుకో తనే సపోర్ట్ చేసినట్టు ఫీల్ అయితది. ఒకవేళ ఓడిపోయారనుకో అప్పుడు లైట్ తీసుకుంటదనమాట. అదే చేసి చేయనట్టు అని నేను చెప్తున్నా కదా సపోర్ట్. ఒక కళ్యాణ్‌కి ఒకళ్ళకే సపోర్ట్ చేయాలి అనిపించిందంటే క్లియర్‌గా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సపోర్ట్ చేయనీకి ఉంటది. ఇంక తను అంటే తన లోపల ఏం ఫీల్ అయితుందో మనకు తెలవదు. అది తన ఇష్టం. హ్మ్. ఒకటి చెప్దాం అనుకున్నా మర్చిపోయినా. హ్మ్. ఈరోజు 'బిగ్ బాస్' హౌస్‌లోకి ఆడియన్స్ వచ్చిరన్న కదా! ఈరోజు ఆడియన్స్ వచ్చిర్రు కాబట్టి మళ్ళీ సేమ్ ఆడియన్స్ 'బిగ్ బాస్' లోపలికొస్తారు. ఈసారి కళ్యాణ్ అయితే కన్ఫర్మ్. అంటే ఓటింగ్‌కి ఆడియన్స్ తరపు నుంచి ఓటింగ్ ఇచ్చుకొని అది గెలుచుకున్నాడు. ఈరోజు ఇమాన్యుయల్ ఎట్లా ఓట్ చేసుకుండు ఆడియన్స్‌కి అలాంటిది. ఇంకో పర్సన్ నాకు తెలిసి డెమాన్ అన్న రావచ్చు, తనుజ అన్న రావచ్చు. వీళ్ళిద్దరిట్లలో ఎవరన్నా ఒకరు. మళ్ళీ ఆడియన్స్ లోపలికొస్తారు. వాళ్ళని క్వెషన్‌లు అడుగుతారు. వాళ్ళు ఆన్సర్‌లు చెప్తారు. తర్వాత అందులో ఒకళ్ళని మాత్రం సెలెక్ట్ చేసుకొని ఓట్ అప్పీల్ చేసుకోండి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తాడు. చూద్దాం అది రేపటి ఎపిసోడ్ కాబట్టి మాక్సిమం అప్డేట్ అయితే కన్ఫర్మ్. ఎందుకంటే మళ్ళీ హౌస్‌లోకైతే ఈసారి వచ్చిన ఆడియన్స్ కాకుండా ఇంకా వేరే ఆడియన్స్ వచ్చిర్రు మళ్ళీ. అంటే నాకు తెలిసి ఈ వీక్ మొత్తం ఆడియన్స్‌తోని రన్ చేద్దాం అని చెప్పేసి బిగ్ బాస్ టీమ్ ఫిక్స్ అయిందేమో. అందుకని రోజు ఆడియన్స్‌ని ఇద్దరిద్దరిని చొప్పున ఓట్ అప్పీల్‌కి పంపించి వాళ్ళకి సంబంధించిన వాళ్ళని అంటే ఇక ఫ్యాన్స్ ఉంటారు కదా! వాళ్ళకి సంబంధించిన ఫ్యాన్స్‌ని లోపలికి పంపిస్తుర్రేమో. అదే అనిపిస్తుంది నాకు గూడా. రేపటి విషయాల గురించి మళ్ళా మనం ఒక వీడియో చేసుకుందాం. నేను నిజంగా చెప్తున్నా. ఒకటెందుకు చెప్తున్నా అంటే, నేనెప్పుడు ఎవరిని ఓటేయాలని చెప్పేసి నేనెప్పుడూ అడగలేదు. నేను గూడా ఎప్పుడన్నా నాకు నచ్చినోళ్ళకి నేను సీదా ఓటేస్తుండే. నాకెవరు బాగా అనిపిస్తే ఆ టైంకి నేనేస్తుండే. కానీ ఈసారి ఎందుకో చెప్తున్నా, సంజన గారికైతే ఓటేయండి. ఓటేసి తననైతే ఎలిమినేషన్ నుంచి అయితే ఇప్పుడు తప్పియరి. దాని తర్వాత ఆటోమేటిక్‌గా టాప్ 5 తను ఎళ్తది. అది ఖచ్చితంగా. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.